ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ సిస్టర్స్. మీరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. అయితే ఈరోజు నేను దోశ వేసాను మా మమ్మీతో ఎట్లా అన్నా. అయితే ఇప్పుడు చూద్దామా దోశ ఎట్లా వేస్తారో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా నేహ దోశ వేస్తుందంట. ఇప్పుడే వచ్చింది స్కూల్ నుంచి, ఆకలి వేస్తుందని అంటే సరే దోశ చేస్తానని అంటే ఈమె దోశ చేస్తాను అని చెప్పేసి వచ్చేసింది. సో ఒక పొయ్యి మీద నేను టీ పెట్టినాను. సో నెక్స్ట్ వచ్చేసి దోశ చేస్తుంది. సో ఆమెకి రాదు, నేను చెప్తూ ఉంటాను, ఆమె చేస్తుందేమో చూద్దాం. అట్లీస్ట్ మనమన్నా ఆమెకి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ తీయాలి. చూడండి ఫ్రెండ్స్, ట్రై చేస్తుంది దోశ. ఫస్ట్ గ్యాస్ వెలిగియాలి. సో గ్యాస్ వెలిగేయడం కూడా రాదు మా పాపకి, కానీ దోశ వేస్తాను అంటుంది. చూడండి దోశ వేస్తా అంటుంది. పెంక పెట్టింది. కానీ ఆమెకు అంత పర్ఫెక్ట్గా రాదు దోశ వేయడము. సో చూద్దాము దోశ చేస్తారా లేదా అనేది. మంచిగా చేస్తా ఫ్రెండ్స్, నేను ఒకసారి ట్రై చేసాను. స్కూల్కి వెళ్ళేసి వచ్చినాక ఏదో ఒకటి తినాలి స్నాక్స్. సో ఆమెకు ఆకలేస్తుంది. ఇప్పుడు ట్యూషన్ టైం కూడా అవుతుంది. సో ఆమె దోశ తినేసి వెళ్తుంది. దోశ ఏంటిది? చట్నీ ఏంటిది? టమాటో చట్నీ. చూసారా? టమాటో చట్నీ అంట అండి. నేను మార్నింగ్ చేశాను టమాటా చట్నీ. దోశలలో చట్నీ కన్నా టమాటా చట్నీ చాలా బాగుంటుంది. సో వీళ్ళు మా పిల్లలు పల్లి చట్నీ తినారు, టమాటా చట్నీ అవుతూనే తింటారు. చూడండి మా నేహ వచ్చేసి చట్నీ చేస్తుంది. చూద్దాం ఎలా చేస్తుందో ఏందో. ఫస్ట్ చూడండి నూనె వేస్తారంట. నూనె వేస్తారా ఫ్రెండ్స్? కొంచెం చెప్పండి మాకి. నేహ నూనె వేయరు బేటా. దోశ కొంచెం చూడు, పనం కాలిందా లేదా చెక్ చేసుకోవాలి ఇట్లా. సో కాలలేదు ఇంకా మనకి. సో ఇది ఇలా పెట్టేసి ఫస్ట్ మనము హీట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాకనే దోశ వేయాలి, లేదంటే దోశ అతుక్కుంటుంది. ఇక ఇవాళ స్కూల్కి వెళ్ళి ఏం చేసి వచ్చినావు? స్కూల్లో డాన్స్ ప్రాక్టీస్, ఎందుకంటే యాన్యువల్ డే ఉంది మాకు. మనకి యాన్యువల్ డే ఉంది డిసెంబర్ 20కి, అంటే ఫ్రైడే వచ్చింది మనకి. సో ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ అవుతుంది. చాలా టైర్డ్ అయిపోతుండ్రు పిల్లలు. వాళ్ళ స్కూల్ పేరు వచ్చేసి భాషం బ్లూమ్స్ అంట అండి. ఇంకోటి వచ్చేసి స్కూల్లో ఫుల్ టైర్డ్ అయిపోతుంది మా పాప. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు దోశ చేస్తుంది. దోశ పిండి కూడా చెక్ చేసుకుంటలేదు ఫ్రెండ్స్, ఎట్లా ఉందో అని కూడా. సో ఉట్టిగానే చెయ్యాలని ఆరాటమే ఉంది ఆమెకి. సో దోశ పిండి చెక్ చేయాలి. చూద్దాము ఎట్లా చేస్తుందో దోశ. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం ఇచ్చినాను ఆమె దోశ చేస్తానంటే. సో ట్రై చేస్తుంది దోశ. నెక్స్ట్ ఏం చేయాలి? దాని మీద పెట్టాలి, గిన్నె పెట్టు, ఎత్తి తిప్పాలి. సో ఇప్పుడు ఆ దోశ ఆమెకే పెడతాను ఫ్రెండ్స్, ఆమెనే తినాలి. మేమైతే తిన్నాం, ఎందుకంటే ఆమె దోశ ఆమెనే తినాలి. ఓకే చూడండి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఆమె చేస్తుంది దోశ. సో ప్లీజ్, మా పిల్లలు చాలా కష్టపడి యూట్యూబ్లో చేస్తున్నారు. లైక్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకుండా, అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. చిన్న పిల్లలు వచ్చేసి 2nd క్లాస్ చదువుతుంది మా పాప. చూడండి దోశ వేస్తుంది. ఇది ఆమె దోశ స్టైల్. చూడండి ఎంత లావు వేసేసిందో ఆ దోశను. సో ఆమెనే తినాలి ఆ దోశ, మేమైతే తినమండి. ఆమెనే తినాలి. వాళ్ళ పప్పకి ఇస్తుందంటే వాళ్ళ పప్ప కూడా తినడు. వాళ్ళ పప్ప అయితే ఇంకేమి అలాంటి మధ్యలో స్నాక్స్ తిన్నాడు, ఓన్లీ లంచ్ తిన్నాడంటే టీ మాత్రమే. మా చిన్న పాప వచ్చేసి ఏమో ట్యాబ్ చూస్తుంది. ఇంకా కాలేదు, ఆమెకు అర్థం అవ్వట్లేదు. ఆమెకు అర్థం అవ్వట్లేదు దోశ ఎలా చేయాలి ఏంటనేది. ఇది మా చిన్న పాప వచ్చేసి ఇక్కడ నించొని చూస్తుంది మమ్మల్ని. ఇప్పుడు పడుకొని లేచేసి వచ్చింది. మా పెద్ద పాప అయితే ఇంకా దోశ రెడీ కాలేదు, ఇంకా చెంచాతో అలా అంటుంది. ఇంకా రెడీ కాలేదు, ఇంకా వేడి కావాలి. సో ఈమె కొంచెం హీట్ రాకముందుకే వేసేసింది దోశ. కొంచెం హెల్ప్ చేస్తున్నాను ఆమె దోశకి నేను. ఇదే ఆమె దోశ స్టైల్.
ఇగో ఇది మా చిన్న పాప. చెప్పు హాయ్ చెప్పు. ఇది చూడు, ఇప్పుడు పడుకొని లేసి వచ్చిందండి. ఇక్కడ నించుంది. హనీ ఇక్కడ చూడు, ఇగో ఇగో హనీ. హనీకా చూడు హనీ, చూడండి. హాయ్ చెప్పు. అమ్మ అలిగిందండి. అమ్మ వచ్చేసి అలిగింది. సో దోశ ఆడగొట్టేస్తుంది మా పాప. రతకబెట్టేసింది. ఇవ్వండి ఆ దోశ, ఆ దోశ స్టైల్ ఇది. ఇలా ఫ్రెండ్స్, ఇగో ఇలా వేసేసింది ఆమె దోశ. ఏదో చూసారా, వెరైటీ ఆఫ్ దోశ. చూడండి మా నేహ చేసిన దోశ. ఎవరైనా లైక్ ఎలా ఉంది, మంచిగా ఉందా దోశ? అగో ఎలా నవ్వుతుందో చూడండి. రాదు అంటే వినరు పిల్లలు, చెప్తే వినరు. సో ఇలా ఉంటుంది వాళ్ళ స్టైల్ దోశ. చూడండి ఇంకా చూడండి అంటే ఒక పేస్తుంది. ఆమెనే తింటుంది ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఆమెతోటే తినిపిస్తాను నేను. ఇంకా చూడండి, మా ఆడగొట్టేసింది దోశని. చూడండి ఫ్రెండ్స్, ఇగోండి. దీంట్లో ఒక్కొక్కసారి వాటర్ కూడా పోయాలి. ఎలా ఇందులో వాటర్ కూడా పోయాలంట. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేసింది మా పాప వచ్చేసి. సో ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. నేను తినాలండి. ఇప్పుడు ఆమెతో తినిపిస్తాను. మా చిన్న పాపతో తినిపిస్తుందంట, మా పెద్ద పాప చెప్తుంది. సో నేనైతే మా చిన్న వాళ్ళకి రాదండి. సో నేను చేస్తాను. దోశ వచ్చేసి ఇప్పుడు దోశ చట్నీ తింటారంట. వాళ్ళు ఆకలేసిందంట. హనీ తింటావా నువ్వు దోశ? తినదంట అండి. నువ్వు తింటావా నేహ దోశ? ఇది కాదు నేను చేసేది, ఇది చూడు. సరే మరి, ఓకే ఫ్రెండ్స్. మరి నేను ఇంత కష్టపడడం మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే కంపల్సరీ, మీకు నచ్చకపోయినా నచ్చిన అయితే లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. పక్కన ఉన్న బెల్ ఖచ్చితంగా కొట్టాలి. కట్టకపోతే థ్యాంక్ యూ, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి వీళ్ళు దోశ ట్రై చేస్తున్నారు, దోశ రావట్లేదు. సో ఆమెకు ట్యూషన్ టైం అవుతుంది. సో నేను ఆమెకు దోశ వేసేయాలి. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ గంట కట్టడం మర్చిపోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.